చేపల పులుసు ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చాలా బాగా ఉడికింది చేప. చాలా బాగుంటుంది చేపల పులుసు. పూరి, చపాతీ అన్నిటికీ. టమాటా, కొబ్బరి పౌడర్, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా చింతపండు పులుసు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాని కింద లైటర్ వెలిగించుకోవాలి. ఏమి వాటర్ లేకుండా చూసుకొని ఇందులో కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. సరిపడ్డా చేపల పులుసుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. బాగా గ్రేవీ బాగా అయింది. గ్రేవీ రెడీ అయినాక చేపల ముక్కలను వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం 1 టైం అట్లా కలుపుకోవాలండి అన్నిటినీ. తర్వాత వచ్చేసి మనం కాసేపు అయినాక ఇవి చింతపండు పులుసు, అదేవిధంగా దీనికి సరిపడంత వాటర్ కూడా పోసుకోవాలి. చేప మునిగేంత వరకు అండి. ఎందుకంటే చేప మనకి త్వరగా ఉడికిపోతుంది. మనకి ఎన్ని కావాలో అన్నే పోసుకోవాలండి. పులుపు ప్లస్ వాటరు అన్నీ మనం సరి చూసుకోవాలి. ఉప్పు అన్నీ. అప్పుడే మనకు చేపల పులుసు చాలా బాగుంటుంది. దీంట్లో మనము మ్యాగ్నేట్ అయ్యేటప్పుడే మేము ముందు కారం పొడి, ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో సాల్ట్, కారము కొంచెం కొంచెం వేసుకున్నాము. నేను ఇది చేపలు వచ్చేసి కేజీ బావు తీసుకున్నానండి. ఈ చేపలు కాబట్టి నేను ఇంత పెద్ద బాండీ పెట్టుకున్నాను. మా ఇంట్లో చాలామంది ఉన్నారు, ఒక 5 మంది ఉంటారు, అందుకని ఎక్కువ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఇది కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం ఉడికేటప్పుడే కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్ అన్నీ వేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, కొబ్బరి పౌడర్ వేసి నేను కలుపుకుంటున్నాను. ధనియా పౌడర్ అండి ఇది. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనము కాసేపు అట్లనే మగ్గనివ్వాలి. లాస్ట్ వచ్చేసి మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర మనకి స్మెల్ వస్తుంది, ఆ విధంగా ఆరోగ్యానికి కూడా మంచిది. కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు కొత్తిమీర కానీ ఏదైనా మనకి నచ్చని వాటిని, కానీ అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది, టేస్టీగా, హెల్త్కి కూడా బాగుంటుంది మనకి. కానీ కొద్ది మోతాదులో వేసుకోవాలి అన్నిటిని కూడా మనము మసాలా ఐటమ్స్ని. చూడండి, బాగా ఉడికింది. సైడ్న కూడా మనకి ఆయిల్ కనిపిస్తుంది. చేప ముక్క చూడండి బాగా ఉడికింది మనకి.